హరి ఓం శ్రీ గురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్య గురుభ్యో నమ నరసింహోఖిలజ్ఞాన మతధ్వాంత దివాకర జయత్యమిత సద్జ్ఞాన సుఖశక్తిపయోనిధి కళ్యాణాద్భుతగాత్రార్య కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథార్య శ్రీనివాసాయ తే నమః. వ్యాసార్య భవనాశార్య శ్రీశార్య గుణరాశరే హృద్యార్య శుద్ధ విద్యార్య మధ్వార్య చ నమో నమః. నౌమిన్యార్య సుధాదికర్జరమునీన్ శ్రీపాదరత్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమాబ్ధి విహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమ గురూన్ వైదగ్ధ్యవారహం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్రమునిపాన్ సద్బోధ సధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యార్య సుధారతాన్ శాస్త్రేషు పారదృశ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే. విద్యాపీఠ విధాతారం విద్యావారిధిచందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం. ఏకాదశీమహం వందే పద్మనాభప్రియాం తిథిం సఫలాం రాజసూయాదిఫలదాం లుంపకార్చితాం స్వస్త్యస్తు. హరి ఓం హరి ఓం హరి ఓం. మార్గశీర్ష శుక్లపక్ష ఏకాదశి మోక్షదా ఏకాదశి గురించి మనం విన్నాం. వైఖానస మహర్షి యొక్క అత్యద్భుతమైన చరితను విన్న తరువాత మార్గశీర్ష కృష్ణపక్ష ఏకాదశి మహిమను మనం వినాలి, శ్రవణం చేయాలి. ధర్మరాజు ప్రశ్నిస్తూ ఉన్నాడు, మార్గశీర్ష కృష్ణపక్ష ఏకాదశి దాని పేరేంటి, ఏ భగవంతుడు దానికి నియామకుడు, ఏ భగవంతుణ్ణి ఆ రోజు పూజించుకోవాలి, ఈ విషయాన్ని వివరంగా ఉపదేశించాలని ప్రార్థించిన తరువాత కృష్ణుడు చెబుతూ ఉన్నాడు, ధర్మరాజా, నువ్వంటే నాకు చాలా ప్రేమ, నీపైన చాలా ప్రేమ నాకు. ఎందుకంటే ధర్మరాజువు నువ్వు, పేరుకు తగినవాడవు, ధర్మాలనన్నిటినీ పరిపాలించేవాడివి, అతి విశిష్టమైన భక్తి నీకు, అపరోక్ష జ్ఞాన సంపన్నుడివి, కనుక నీపైన చాలా ప్రేమ నాకు. ఏకాదశి గురించి నేను నీకు చెప్పాలంటే ఏకాదశికి సమానమైన వ్రతమే లేదసలు. కొందరు అంటారు ఏకాదశి ఉపవాసం చేయనవసరం లేదు అని అంటూ ఉంటారు. కానీ ఈ 26 ఏకాదశి మహిమలను మనం వింటూ ఉంటే ఏకాదశి అంటే ఎంత గొప్పదో, భగవంతుని కోసం ఒక్కరోజు ఉపవాసం ఉండలేమా? ఏవేవో ప్రయోజనాల కోసం ఉపవాసం ఉంటాం, అసలు క్షుద్రమైన ప్రయోజనాలు, అతి క్షుద్రమైన ప్రయోజనాలు. ఆ ప్రయోజనాల కోసం ఉపవాసం ఉంటారు ఎందరెందరో. కానీ ఏ భగవంతుడు మాకు ఈ శరీరాన్ని ఇచ్చాడో, ఏ భగవంతుడు మాకు కావలసిన సదుపాయాలన్నిటినీ కల్పించాడో, ప్రతి క్షణం ఏ భగవంతుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడో, అలాంటి భగవంతుని కోసం ఒక్కరోజు ఉపవాసం ఉండలేమా? ఆ ఒక్కరోజు ఆహారాన్ని పరిత్యజించకుండా ఉండలేమా? ఒక్కరోజు ఉండి తీరాలి భగవంతుని కోసం. దీన్ని హరిదినం అన్నారు, పద్మనాభ దినం అని దీన్ని అన్నారు. అంతటి ప్రశస్తమైన రోజు ఏకాదశి రోజు. ఎన్ని యజ్ఞాలు చేసినా దానివల్ల ఆ యజ్ఞాలు ఏకాదశికి సమానం కాలేవు. యజ్ఞాల వల్ల నాకు ప్రీతి లేదు, ఆ యజ్ఞాలు చేసి సర్వస్వ దానాన్ని చేసినా కూడా నాకు తృప్తి కలగదు. ఏకాదశి వ్రతం చేస్తే, అనుష్ఠానం చేస్తే అతి విశిష్టమైన తృప్తి నాకు కలుగుతుంది అని భగవంతుడు చెప్పాడు. ఏకాదశి అనగా ఇది కృష్ణపక్ష ఏకాదశి, ఇది శుక్లపక్ష ఏకాదశి అని అలా వ్యత్యాసం భావించకూడదు, తారతమ్యం భావించకూడదు. ఏ ఏకాదశి అయినా సమానమైన ఫలమే ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ వరకే చాలాసార్లు మనం ఈ విషయాన్ని తెలుసుకున్నాం. శ్రీమదాచార్యుల వారు కూడా దృష్టాంతపూర్వకంగా దాన్ని సమర్థించారు. ఇది నల్లని ఆవు, ఇది తెల్లని ఆవు, భేదముందా, విభేదముందా? లేదే.
నల్ల ఆవైనా తెల్ల ఆవైనా పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి కదా. ఆ పాలలో గుణం కూడా అలాగే ఉంటాయి కదా. అలాగే కృష్ణ ఏకాదశి అయినా శుక్ల ఏకాదశి అయినా ఆ ఏకాదశి యొక్క గుణం మాత్రం పాప పరిహారకత్వం, పుణ్యాపాదకత్వం. ఆ గుణాలు ఆ ఏకాదశికి ఉండనే ఉంటాయి. కనుక ఆ ఏకాదశి వ్రతాన్ని చేయాలి, ఉపవాసం చేయాలి, నన్ను ధ్యానిస్తూ ఉండాలి. భగవంతుడు చెప్పాడు. ఎందుకని ఈ ఏకాదశి సృష్టించబడింది, ఎందుకని ఈ ఏకాదశి గురించి నేను నీకు చెబుతూ ఉన్నానో, ఉపదేశం చేస్తూ ఉన్నానంటే లోకానాంచ హితార్థాయ కథరిష్యే విధింతవ. ఏకాదశి విధిని నీకు ఉపదేశిస్తే ఆ ఏకాదశిపైని ప్రేమతో నువ్వు ఆ ఏకాదశి మరొకరికి ఉపదేశిస్తావు. వారు మరొకరికి, వారు మరొకరికి, వారు మరొకరికి ఇలా ఉపదేశిస్తూ వెళతారు. ఇలా ఏకాదశి యొక్క ప్రచారం జరుగుతుంది. అందరూ ఏకాదశిని అనుష్ఠానం చేస్తారు. అందరూ పుణ్యవంతులవుతారు, పాపాన్ని తొలగించుకుంటారు, సిద్ధిని సంపాదించుకోగలుగుతారు. కనుక లోకోపకారార్థం నేను ఈ ఏకాదశి విధిని నేను నీకు ఉపదేశిస్తూ ఉన్నానని భగవంతుడు చెబుతాడు. మార్గశీర్ష శుక్లపక్ష ఏకాదశికి సఫల అనే పేరు. పేరుకు తగ్గట్టుగానే సఫల. అన్ని ఏకాదశి కూడా ఇలాగే సఫలమైనవే. విఫలమైన ఏకాదశి ఏదీ లేదు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏదో ఈ ఏకాదశికి సఫల అని పేరున్నంత మాత్రాన మిగిలిన ఏకాదశి తిథులు విఫల అని అనుకోకూడదు. అందుకోసమే మొదట భగవంతుడు చెప్పాడు, ఏకాదశిలో తారతమ్యం చేయకూడదు, ఏకాదశిలో విభేదం చేయకూడదు, అన్ని ఏకాదశులు ఏకాదశి సఫలమైనవే అని భగవంతుడు మొట్టమొదట ఇదే కారణం చేతనే బోధించాడు అనిపిస్తుంది ఆ విషయాన్ని. కనుక ఆ సఫల ఏకాదశి, ఈ ఏకాదశికి నారాయణుడు అధినాయకుడు భగవంతుడు. ఆ నారాయణుణ్ణి విశేషమైన రీతిలో ఈరోజు ఆరాధించుకోవాలి, ఏకాదశి రోజు ఆరాధించుకోవాలి. విజయేంద్ర తీర్థ శ్రీపాదుల వారు నారాయణ అనే పదానికి 106 అర్థాలను ఉపదేశించారు. అలాగే బిదరహళ్ళి శ్రీనివాస తీర్థుల వారు కూడా రాఘవేంద్ర స్వామీజీ వారి విశిష్టమైన అనుగ్రహాన్ని సంపాదించుకొని తీర్థ పదవిని సంప్రాప్తించుకున్న ఆ శ్రీనివాస తీర్థుల వారు కూడా ఈ నారాయణ అనే పదానికి 106 అర్థాలను ఉపదేశించారు. సాధ్యమైతే ఆ అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నారాయణ అనే పదానికి అర్థాన్ని ఉపదేశించారు. నారాయణ రూపం ఈ సఫల ఏకాదశికి అధినాయకమైన రూపం. కనుక ఆ నారాయణుని విశిష్టమైన ఆరాధన చేయడం అంటే ఆ నారాయణ అనే పదానికి ఏంటి అర్థమో అర్థానుసంధానం చేసుకుంటూ, గుణానుసంధానం చేసుకుంటూ ఆ ఏకాదశిని అనుష్ఠానం చేసినట్లయితే అతి విశిష్టమైన పుణ్యాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. నారాయణుడు ఈ సఫల ఏకాదశికి నాయకుడు, నియామకుడు. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. పూర్వేణ విధినారాజన్ కర్తవ్యైకాదశి జనై ఏకాదశి ఎలా చేయాలో ఆ విధిని ఇప్పటికే చెప్పారు. కనుక పూర్వం చెప్పిన విధి విధానాన్ని అనుసరిస్తూ ఏకాదశి వ్రతాన్ని అనుష్ఠానం చేయాలి. సర్పాలలో శేషుడు ఎలా ఉత్తముడో, పక్షుల్లో గరుడు ఎలా ఉత్తముడో, యజ్ఞాలలో అశ్వమేధం ఎలా ఉత్తమమో, నదులలో గంగానది ఎలా ఉత్తమమైనదో, దేవతలలో విష్ణువు ఎలా ఉత్తముడో, 2 కాళ్ళున్న వాళ్లలో బ్రాహ్మణుడు ఎలా ఉత్తముడో, అలా వ్రతాలన్నిటిలోనూ ఉత్తమమైన వ్రతం ఏకాదశి వ్రతం. ఎన్ని దృష్టాంతాలను ఇచ్చి ఏకాదశి యొక్క గొప్పతనాన్ని భగవంతుడు చాటి చెబుతూ ఉన్నాడో గమనించండి. కనుక ఏకాదశిని తప్పకుండా చేసి తీరాలి. ఆ సంకల్పం మాలో ఉండాలి. ఆ సంకల్ప బలమే ఏకాదశి ఉపవాస అనుష్ఠానానికి తోడవుతుంది. బలం లేని వారు చేయలేరు. బలం లేదు అని మేము చెబుతూ ఉంటాం. కానీ ఆ బలం ఉన్నప్పుడు, సంకల్ప బలం ఉన్నప్పుడు ఎలాంటి వ్రతాన్నైనా మనిషి చేయగలడు. ఎలాంటి బాధనైనా తను ఇట్టే సుఖంగా అనుభవించగలడు. సరే, అలా ఆ భగవంతుని విశిష్టమైన ఆరాధన ఆ రోజు చేయాలి. ప్రవర ఏకాదశీ తిథి హరివాసర సంసక్త వర్తంతే రే జనాభృశం ఫలైర్మాం పూజరే తత్ర కాలదేశ ఉద్భవై శుభై. ఈ సఫల ఏకాదశి రోజు ఆ కాలములో ఆ దేశములో ఉత్పన్నమైన పళ్ళు, ఆ పళ్లను సంగ్రహించి భగవంతునికి నివేదనం చేయాలట. ఎలాంటివి? శుభై, విహితమైన ఫలాలను భగవంతునికి నివేదించాలే తప్ప నిషిద్ధమైన ఫలాలను భగవంతునికి నివేదించకూడదు. నిషిద్ధమైన పళ్లను భగవంతునికి నివేదించకూడదు. ఆ విషయాన్ని కూడా మనం
జాగ్రత్తగా గమనించాలి. ఏ ఏ పళ్ళు విహితమైనవి? నారికేల ఫలం, టెంకాయలు, అలాగే మాదల ఫలం, దానిమ్మ ఫలం, పూగీ ఫలం, లవంగ మొదలైన ఫలాలనన్నిటినీ కూడా ఆ రోజు భగవంతునికి నివేదించాలి. నివేదించి భగవంతుణ్ణి పూజించాలి, నారాయణుణ్ణి పూజించాలి. తులసి పుష్పాలతో, ధూప దీపాలతో యథాక్రమంగా భగవంతుణ్ణి పూజించాలి. అతి విశేషంగా ఆ రోజు దీపదానం భగవంతునికి చేయాలట. సఫల ఏకాదశి రోజు దీపదానం చేయాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువ, 1, 2, 10, 20, 100 ఎంతవరకు దీపదానం చేయడం తనకు సాధ్యమో అంతవరకు దీపదానం చేయాలి. నందాదీపం వెలిగించాలి. అఖండ దీపాన్ని ఆ రోజు వెలిగించాలి. 1, 2, 3, 4, 5 తన శక్తికి అనుగుణంగా ఆ రోజు విశేషంగా దీపారాధన చేయాలి. ఒక్కరోజు ఏకాదశి, ఒక్కరోజు ఉదయం నుండి మరుసటి ఉదయం వరకు ఆ దీపం అలాగే ఉండాలి, వెలుగుతూ ఉండాలి. రాఘవేంద్ర స్వామి స్తోత్రంలో చెప్పారు, దీప సంయోజన జ్ఞానం పుత్రలాభో భవేద్ధ్రవం అన్నారు. రాఘవేంద్ర స్వామీజీ యొక్క బృందావనం ముందు దీపం వెలిగిస్తే దివ్యమైన జ్ఞానం సంపన్నమవుతుందట. అలాగే పుత్రలాభం జరుగుతుందట. భగవంతుని భక్తుల ముందు, భగవంతుని భక్తుల బృందావనం ముందు దీపం వెలిగిస్తేనే ఇలాంటి ఫలం దక్కుతుందంటే, ఇక భగవంతుని ముందు దీపం వెలిగిస్తే, అందులోనూ సఫల ఏకాదశి రోజు దీపం వెలిగిస్తే ఎంత అత్యున్నతమైన ఫలం లభిస్తుందో మనం ఆలోచించాలి. అలా ఆలోచించి ఈరోజు సఫల ఏకాదశి రోజు విశేషంగా దీపదానం చేయాలి, అఖండ దీపదానం చేయాలి. అందుకోసం మరో సూచన, అందుకోసం విహితమైన నూనె, విహితమైన తైలం ఉపయోగించాలి. నిషిద్ధమైన నూనెను ఉపయోగించకూడదు. ఈరోజు కల్తీ నూనెలు వస్తూ ఉన్నాయి. దీపానికి ఉపయోగపడే తైలం అని వస్తుంది, అది తినడానికి ఉపయోగం రాదు. తింటే చచ్చిపోతాడు మనిషి, రోగిష్ఠు అవుతాడు మనిషి. అలాంటి తైలాన్ని ఉపయోగించకూడదు, అలాంటి నూనెను ఉపయోగించుకోకూడదు. ఏ నూనె తినడానికి యోగ్యమైనదో అలాంటి శుద్ధమైన నూనెతో లేదా శుద్ధమైన ఆవు నేతితో ఆ రోజు దీపం వెలిగించాలి. ఆ దీపం వెలిగించడం వలన భగవంతునికి అపరిమితమైన ఆనందం కలుగుతుందట. భగవంతుని ముందు వెలుగు నింపామే, వెలుగు అవసరమా అసలు భగవంతునికి? మేం పెట్టే వెలుగు అవసరమా? లేదు. భగవంతుడు స్వప్రకాశుడు. భగవంతుడు నతత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని. సూర్యుడు వెలిగించాలడా భగవంతుణ్ణి? భగవంతుడు కనిపించాలంటే సూర్యుడు కావాలా? భగవంతునికి కనిపించాలంటే సూర్యుడు కావాలా? దేవునికి వెలుగు కావాలా? అవసరం లేదు. తనే వెలుగు, తనే వెలుగు. కనుక భగవంతునికి సూర్యుని అవసరం లేదు, చంద్రుని అవసరం లేదు, నక్షత్రాల అవసరం లేదు, దీపం అగ్ని యొక్క అవసరం కూడా లేనివాడు. తస్య భాసా సర్వవిధం విభాతి. సూర్యుడు వెలగాలన్నా మనం అంటూ ఉంటాం సూర్యునికి ఆరతి ఇచ్చినట్లు అని. అంటే ఏంటి? సూర్యుడిని చూపడానికి మనం దీపం వెలిగించాలా? లేదే. కానీ సూర్యుడు వెలగాలంటే భగవంతుడు కావాలి. సూర్యుడు వెలగాలంటే దీపం అవసరం లేదు. కానీ ఆ సూర్యుడు వెలగాలంటే భగవంతుడు వెలుగునివ్వాలి తనకు. భగవంతుడు వెలిగించాలి. భగవంతుని వెలుగును ఉపజీవించి సూర్యుడు వెలగగలుగుతాడు, వెలుగొందుతాడు సూర్యుడు. స్వతంత్రమైన వెలుగు లేదు సూర్యునికి. చంద్రునికి స్వతంత్రమైన వెలుగు లేదు. అగ్నికి స్వతంత్రమైన ప్రకాశం లేదు. తస్య భాస సర్వమిదం విభాతి. ఆ భగవంతుని ప్రకాశం వల్లనే ఇవన్నీ వెలుగుతూ ఉన్నాయనే చింతన, అనుసంధానం మనం చేసుకుంటూ భగవంతునికి ఆ దీపాన్ని సమర్పించినట్లయితే అపరిమితమైన ఆనందం భగవంతునికి లభిస్తుందట. అలా సఫల ఏకాదశి రోజు చూడండి, శ్లోకం చదువుతాను. నేనేదో నా నోటికి వచ్చినట్లు చెప్పడం లేదు. సఫలాయాం దీపదానం విశేషేణ ప్రకీర్తితం. ఎలా పదాలున్నాయో గమనించండి. సఫల రోజు, సఫల తిథిలో దీపదానం విశేషంగా చేయాలని చెప్పబడింది. కనుక దీపదానం చేయాలి, భగవంతుణ్ణి ఆరాధించాలి, రాత్రి జాగరణం చేయాలి ప్రయత్నపూర్వకంగా.
ఎంతవరకు తన ప్రయత్నపూర్వకంగా మెలకువగా ఉండి భగవంతుణ్ణి చింతిస్తాడో తనకు కలిగే ఫలం ఏంటి అంటే ఆ ఏకాదశికి సమానమైన రోజే తనకు లేదు, ఉండదు. ఏకాగ్ర మనస్కుడే భగవంతుణ్ణి ఆ రోజు చింతిస్తూ ఉండాలి. ఆ వ్రతానికి సమానమైన యజ్ఞం లేదు, తీర్థం లేదు, మరే వ్రతం కూడా ఈ ఏకాదశికి సరి రాదు. అంత అద్భుతంగా ఆ ఏకాదశి మనకు సిద్ధిని కలిగిస్తుంది. కనుక చాలా భక్తితో ఏకాదశిని మనం చేయాలి. ఏకాదశి వ్రతం చేయడం వలన ఎలాంటి ఫలం లభిస్తుంది? చాలాసార్లు ఈ మహిమను చెప్పారు, మళ్ళీ చాలా విచిత్రంగా ఇక్కడ చెబుతూ ఉన్నారు. పంచవర్ష సహస్రాణి తపస్తత్వా చ యత్ఫలం తత్ఫలం సమవాప్నోతి సఫలాయ వ్రతేన వై. సఫలా వ్రతం చేయడం వలన ఎలాంటి ఫలాన్ని సంపాదించుకోగలుగుతామంటే 5000 సంవత్సరాల వరకు తపస్సు చేయడం వలన ఎలాంటి ఫలితం లభిస్తుందో అలాంటి ఫలితం ఒక్కరోజు భక్తిపూర్వకంగా సఫల ఏకాదశిని అనుష్ఠానం చేయడం వలన సంపాదించుకోగలుగుతాము. ఎలాంటి అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడో చూడండి, ఎలాంటి దివ్యమైన కాలాన్ని భగవంతుడు మాకిచ్చాడో చూడండి. భగవంతుడిచ్చిన కానుకల్ని మనం ఎంచుకోగలమా? లెక్కగట్టగలమా? అసలు లెక్క కట్టడమే అసాధ్యము. అంతటి పరమోపకారాన్ని భగవంతుడు చేశాడు. మోక్షదా ఏకాదశినిచ్చాడు, ఇప్పుడు సఫలా ఏకాదశినిచ్చాడు. ఏకాదశినే భగవంతుడు ఆ కాలాన్ని మాకిచ్చాడు సాధన చేసుకోవడం కోసం. ఏంటండి సామాన్యమా? 5000 సంవత్సరాల వరకు తపస్సు చేయడం మా వల్ల సాధ్యమవుతుందా? సాధ్యం కాదే. కానీ ఆ ఫలాన్ని ఎలా రాబట్టుకోవడం అంటే సఫల ఏకాదశిని నిరాహారపూర్వకంగా భక్తిపూర్వకంగా ఆచరించినట్లయితే 5000 సంవత్సరాల వరకు తను తపస్సు చేస్తే ఏ ఫలం దక్కుతుందో అలాంటి ఫలాన్ని ఒక్క రోజులో సంపాదించుకోగలుగుతారట. ఏకాదశి యొక్క మహిమ ఎలాంటిదో మనం గమనించాలి. సఫలాయ కథానకం. ఈ సఫల ఏకాదశిని గురించిన ఒక గాథను నేను ఉపదేశిస్తాను, వినమన్నాడు. చంపావతి అనే విఖ్యాతమైన నగరం, అది ఒక రాజధాని. ఆ రాజధానికి రాజైన వాడు మాహిష్మత అనే రాజు. తను రాజర్షి, రాజు మాత్రమే కాదు, రాజులా ఉండి కూడా ఋషిలాంటి ప్రయత్నాలను తను చేసేవాడు. రాజులా ఉండి కూడా ఋషుల్లాంటి ప్రయత్నాన్ని, తపస్సును, సాధనను తాను చేయగలిగినవాడు. కనుక రాజు మాత్రమే కాదు, ఋషి మాత్రమే కాదు, తను రాజర్షి అయ్యాడు. రాజర్షిగా తను వెలుగొందాడు మహానుభావుడు. తనకు 4 కొడుకులు. 3 కొడుకుల ప్రసంగం ఇక్కడ లేదు. జ్యేష్ఠ కొడుకు, పెద్ద కొడుకు, తన పేరు లుంపక. ఆ పేరు కూడా ఇక్కడ చెప్పారు. కొన్ని శ్లోకాల తరువాత ఆ పేరును చెబుతారు. లుంపక ఎల్లప్పుడూ పరస్త్రీల సంగమనం చేస్తూ ఉన్నాడు, జూదమాడుతూ ఉంటాడు, ఎల్లప్పుడూ వేశ్యాస్త్రీలలో ఆసక్తుడై ఉన్నాడు. తండ్రి సంపాదించిన ద్రవ్యం ఏదైతే ఉందో ఆ ద్రవ్యాన్ని కొల్లగొట్టి నిషిద్ధ పనులను చేయడానికి తను ఉపయోగిస్తూ ఉన్నాడు. ప్రారంధం ఎలా ఉంటుందో చూడండి, విచిత్రమైన ప్రారంధం. ఆ మాహిష్మత రాజు యొక్క ప్రారంధం కూడా ఎంత పాప ప్రారంధమో గమనించండి. తాను సంపాదించిన డబ్బు ఇలా దురుపయోగపడుతూ ఉందే, దుష్టమైన పనులను చేయడానికి ఉపయోగపడుతూ ఉందే. ఆ ధనం ఏ పాపం ఉందో చూడండి ఆ రాజుది. ఆ రాజుకు మరియు ఈ కొడుకుకి ఎలాంటి విచిత్రమైన సంబంధమో చూడండి, ప్రాచీనమైన సంబంధం. అలా తను తండ్రి సంపాదనంతా అలా దుష్టమైన పనులకు తను ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉంది. ఇలాంటి కొడుకును అంత మాత్రమే కాదు, పాపములో నిరతుడైపోయాడు. దేవతలను ద్వేషించసాగాడు, బ్రాహ్మణులను ద్వేషిస్తూ ఉన్నాడు, వైష్ణవులను నిందిస్తూ ఉన్నాడు. నిత్యం నిందారత, మంచిని నిందించేవాడు, ఎప్పుడూ మంచిని నిందించేవాడు, ఎప్పుడూ చెడు చేస్తూ ఉన్నాడు. సామాన్యంగా చెడు చేసే వాళ్ళందరూ కూడా చేసే పని ఒకటే, ఏంటది? మంచిని నిందించడం. ఎందుకని? మంచి చేయడం వారి వల్ల కాదు కనుక మంచిని నిందించడం అంటే నేను చేసేదే గొప్పది అనే భావనను ప్రకటించుకోవడం. అలా తను చేస్తూ ఉన్నాడు, మంచిని నిందిస్తూ చెడు పనులనే తను చేస్తూ ఉన్నాడు. ఇలాంటి తన కొడుకును చూశాడు. రాజేం చేశాడు? ధృతరాష్ట్రుల్లా మిన్నకుండడం తన వల్ల కాలేదు. ఆ రాజు తన కొడుకుని వెలివేశాడు, రాజ్యం నుండే వెలివేశాడు. నీలాంటి వాడు రాజ్యంలో ఉండే లాభం, నీ వల్ల ఎవరికి లాభం? నీ వల్ల నువ్వు చెడిపోవడం మాత్రమే కాదు,
నీ వల్ల రాజ్యమంతా చెడిపోతుంది, కనుక నీలాంటి వారు రాజ్యంలో ఉండకూడదు అని వెలివేశాడు, నిర్మోహమాటంగా వెలివేశాడు. ఎప్పుడైతే రాజు తనను వెలివేశాడో బంధువులు పరివారజనులందరూ కూడా తనకు ఆశ్రయం ఇవ్వలేదు. ఎందుకని? రాజు యొక్క భయం. రాజు వెలివేసిన తరువాత తనకు ఆశ్రయం ఇవ్వడం ఎవరికి సాధ్యమవుతుంది? ఎవరూ అలా ఆలోచించలేదు, అందరూ వెలివేశారు. అలా వెలివేసిన చూడండి రాజు ఎంత ధార్మికుడో గమనించండి. తప్పు చేసిన వాడు కొడుకైనా శిక్షను అనుభవించాల్సిందే. తనకు పక్షపాతం లేదు. తప్పు చేసిన వాడెవరైనా సరే తనను వెలివేయాల్సిందే, తనకు శిక్ష పడాల్సిందే. అలా వెలివేసిన తరువాత లుంపకుడు ఆలోచించాడు, ఏం చేయాలి ఇప్పుడు? తండ్రి వెలివేశాడు, బంధువులు వెలివేశారు, నా మిత్రులందరూ నన్ను వెలివేశారు, నా పైన స్నేహం ఉన్న వాళ్ళు ఎవరూ లేరు, ఇక నా ఉపజీవనం ఎలా? దినం గడిచేదెలా, గడిపేదెలా? ఆలోచించి చివరకు ఒక తీర్మానానికి వచ్చాడు. పగలంతా అడవిలో ఉండాలి, రాత్రి ఆ రాజ్యంలో పడి సంపదనంతా దోచుకోవాలి, దోచుకున్న సంపదతో హాయిగా ఉండాలని తను ఆలోచించాడు. ఆలోచించింది మాత్రమే కాదు, తన ఆలోచనను అనుష్ఠానంలో పెట్టాడు. ఎలాంటి రాజుకు ఎలాంటి కొడుకులో చూడండి. అలా అనుకోకండి, తను ఎలాంటి వాడో ముందు ముందు తెలుస్తుంది. అలా తను చేయసాగాడు. తను ఏ ప్రదేశంలో ఉన్నాడో ఆ ప్రదేశం వాసుదేవునికి అతి ప్రియమైన ప్రదేశమట. అదొక క్షేత్రం, అదొక ఆశ్రమం. అదేంటి? దొంగతను, దుష్టుడు తను. దుష్టునికి ఒక ఆశ్రమమా? ఆశ్రమస్తస్య దుష్టస్య. ఆశ్రమం ఎలాంటిదంటే దుష్టుని ఆశ్రమం అని పురాణం చెబుతుంది. అరే దుష్టులకేం ఆశ్రమం ఉంటుంది? ఇది దుర్యోధనుని ఆశ్రమం అని ఎవరైనా చూపుతారా? ఎక్కడైనా ఉన్నాయా? దుశ్శాసనాశ్రమం ఉందా ఎక్కడైనా? దుర్వినీతాశ్రమం ఉందా ఎక్కడైనా? లేదే. ఆశ్రమం మంచివాళ్ల పేర్లతో ఉన్నాయే తప్ప చెడ్డవాళ్ల పేర్లతో ఆశ్రమాలు లేవండోయ్. ఇప్పుడు చేసుకుంటూ ఉన్నారేమో, పైకి మంచివాళ్ళుగా కనబడుతూ ఆశ్రమాలను చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆశ్రమం అంటే పైన కూడా మంచిగా ఉండాలి, లోపల కూడా తను మంచిగా ఉండాలి. అంటే తనకో ఆశ్రమం, ఆ ఆశ్రమానికో ప్రఖ్యాతి ఉంటుంది. కానీ తన వల్ల ఆ ఆశ్రమం కాలేదు. ఆ ఆశ్రమంలో భగవంతుని దివ్యమైన సన్నిధానం ఉందట, వాసుదేవుని దివ్యమైన సన్నిధానం ఆ ఆశ్రమంలో ఉందట. ఎలా అంటే అక్కడ ఒక అశ్వత్థ వృక్షం, రాగి చెట్టు అని మనం అంటాం, అశ్వత్థ వృక్షం ఉంది. సామాన్యంగా అశ్వత్థ వృక్షంలో త్రిమూర్తుల సన్నిధానం ఉంటుంది. అందులోనూ కూడా విశేషంగా భగవంతుని సన్నిధానానికి పాత్రమైన అశ్వత్థ వృక్షాలు మా దేశంలో ఎన్నెన్నో ఉన్నాయి. శూర్పాలయ క్షేత్రంలో అశ్వత్థ వృక్షం ఉంది. ఆ అశ్వత్థ వృక్షంలోనే భగవంతుని సన్నిధానం. ఇలా ఎన్నో ఉన్నాయి. మహిషీ క్షేత్రంలో అశ్వత్థ వృక్షం ఉంది. అశ్వత్థ వృక్షంలో నారాయణ సన్నిధానం. శూర్పాలయ క్షేత్రంలో, మహిషీ క్షేత్రంలో, ఇలా ఎన్నో చోట్ల కొప్పర క్షేత్రంలో, కార్పర క్షేత్రంలో అశ్వత్థ వృక్షంలో భగవంతుని సన్నిధానం ఉన్న ప్రదేశాలు, క్షేత్రాలు ఎన్నెన్నో ఉన్నాయి. బిదరహళ్ళి క్షేత్రంలో ఎన్నో ఉన్నాయి. అలా ఆ క్షేత్రంలో అశ్వత్థ వృక్షంలో భగవంతుని సన్నిధానం. అదే దేవతా ప్రతిమ, అది భగవంతుని ప్రతిమగా ఉండేదట. అందరూ వచ్చి ఆ అశ్వత్థ వృక్షాన్ని సేవించేవారట. అలాంటి ఆశ్రమంలో తనున్నాడు. ఆశ్రమంలో నివాసం చేయడం వలన మనిషి మనసులు ఎలా మారతాయో చూడండి. అందుకొక తార్కాణం ఇది, దృష్టాంతం ఇది. మంచి స్థలంలో మనిషి ఉండాలి, పుణ్యస్థలంలో మనిషి నివాసం ఉండాలి. దానివల్ల మనిషిలో ఎంత మార్పిడి కలుగుతుందో చెప్పడానికి ఒక దివ్యమైన గాథ ఇది. ఆ ఆశ్రమంలో తనున్నాడు. ఆశ్రమంలో ఉన్నా కూడా ప్రతిరోజు రాత్రి రాజ్యంలో వెళ్ళి ఆ రాజ్యంలోని సంపదనంతా దోచుకుని తన ఉపజీవనం చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు రాజభటులకు తను పట్టుబడ్డాడు. అయినా కూడా రాజుని భయంతో విడిచిపెట్టేశారు. రాజకుమారుడు కదా అని విడిచిపెట్టారు. అలా తను జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కాలక్రమంగా ఒకరోజు సఫలా ఏకాదశికి వెనుకటి రోజు దశమి. ఆ దశమి రానే వచ్చింది. ఆ దశమి రోజు తనకు తీవ్రమైన బాధ కలుగుతూ ఉంది. నడవడం తన చేత కావడం లేదు. ఆకలి దప్పికలతో అలమటిస్తూ ఉన్నాడు. చాలా బాధ తనకు కలుగుతూ ఉంది. పౌషస్య కృష్ణపక్షేతు సంప్రాప్తం సఫలాదినం నిషాయాం శీతపీడిత. ఆ రోజు రాత్రి తనకు చాలా చలి పులిలా తనను భయపెట్టింది. సామాన్యంగా మనం వార్తాపత్రికల్లో చదువుతూ ఉంటాం చలి పులి అని.
అలా పులిలాగేనే ఆ చలి బాధ పెడుతూ ఉంది. మార్గశీర్ష మాసం చలి ఎక్కువగా ఉంటుంది, భయపెడుతూ ఉంది చలి తనను. ఒంటిపైన బట్టలు లేవు తనకు. ఎవరిచ్చేవారు, ఎవరు పోషించేవారు తనను? బట్టలు లేవు. మరింతగా ఆ శైత్యంతో చలితో బాధపడుతూ ఉన్నాడు. ఆకలి దప్పకెలతో అలమటిస్తూ ఉన్నాడు తను. ఇంకేం నాలో ప్రాణాలే లేవు, అలాంటి పరిస్థితి తనకు వచ్చింది. ఆ రోజు తనకు నిద్ర రాలేదు, అలాగే సొమ్మసిల్లిపోయాడు. ఏకాదశి రోజు, సఫల ఏకాదశి రోజు రాత్రి ఎప్పుడు తనకు నిద్ర వచ్చిందో తెలియదు. గాఢ నిద్ర పట్టేసింది, సొమ్మసిల్లిపోయాడు. నిద్ర పట్టడం కాదు, సొమ్మసిల్లిపోయాడు. ఎప్పుడో ఏకాదశి రోజున మధ్యాహ్నం తనకు మెలకు వచ్చింది. శక్తినంతా కూడగట్టుకొని లేచాడు, నిలవగలిగాడు. కానీ నడవడం తన వల్ల కావడం లేదు. కుంటుతూ కుంటుతూ వెళుతూ ఉన్నాడు, ముందుకు వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు కొన్ని పళ్ళు కనిపించాయి, నేల మీద పడిన కొన్ని పళ్ళు కనిపించాయి. పళ్ళను తీసుకున్నాడు. ఎట్టకేలకు అశ్వత్థ వృక్షం దగ్గరికి తను వెళ్ళాడు. ఆ అశ్వత్థ వృక్షం క్రింద ఆ పళ్ళను పెట్టాడు. చూడండి, పుణ్య ప్రారబ్ధం మేలుకొంది తనకు. ఆ పుణ్య ప్రారబ్ధం వలన భగవంతుడు గుర్తుకొచ్చాడు. ఎంత తప్పు చేశాను నేను, భగవంతుని ప్రతిరూపంగా ఉండే తండ్రిని నేను నిందించాను, వైష్ణవుల్ని నిందించాను, ధర్మాన్ని నిందించాను. ఎంత పాపం చేశాను నేను, అసలు ప్రాయశ్చిత్తం తనకు కలుగుతోంది, పశ్చాత్తాపం కలుగుతోంది తనకు. ఆ సంతాపంలో ఆ పళ్ళను అక్కడున్న అశ్వత్థ రూపంలో ఉన్న భగవంతునికి నివేదించాడు, సమర్పించుకున్నాడు. ప్రత్యువాచ ఫలైరేభి ప్రియతాం భగవాన్ హరి. హరి స్వామి ప్రీతుడవ్వాలి. హరి అంటే ఏంటి? మేమిచ్చిన నైవేద్యాన్ని హరించేవాడు, ఆహరించేవాడని అర్థం. ఎంత చక్కని సంబోధన ఉందో చూడ. హరి ఎంత చక్కగా సమయానికి తగిన భగవంతుని పేరును తను స్తుతిస్తూ ఉన్నాడో చూడండి. నామంతో తను స్తుతిస్తూ ఉన్నాడు. హరిహి ప్రియత, నేనిచ్చాను, దాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించామని భగవంతునికి ప్రార్థించాడు. ఆ రోజు రాత్రి తనకు నిద్ర పట్టలేడు, జాగరణ చేశాడు తను. ఫలానాం పూజనం మేనే సఫలాయ తథావ్రతం. పళ్ళను సమర్పించి ఇదే భగవంతుని పూజగా తను భావించాడు. ఆ రాత్రి గడిచింది. వ్రత ప్రభావంతో నిష్కంటకమైన రాజ్యాన్ని తను సంపాదించుకున్నాడు. ఎలా సంపాదించుకున్నాడు? ఆ రోజు జాగరణ చేశాడు తను. మరుసటి రోజు తనకు దివ్యమైన శక్తి కలిగింది. ఎక్కడో శక్తి సంచారం, ప్రాణ సంచారం తనలో కలిగింది. అద్భుతం అనిపించింది తనకు. ఏకాదశి వ్రతం చేస్తే ఇలాంటి ఉత్సాహం, ఇలాంటి బలం, ఇలాంటి దివ్య బలం కలుగుతుందా అనుకున్నాడు. ఎంత పాపం చేసినా ఆ పుణ్యంతో భగవంతుడు ఎంతగా అనుగ్రహిస్తాడో దాన్ని అనుభవించాడు. మరింత భక్తితో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ పారణ చేశాడు. అతి దివ్యమైన శక్తి సంపన్నమైంది తనకు. అక్కడో గుర్రం కనిపించింది. ఆ గుర్రం సామాన్యమైన గుర్రంలా లేదు, దివ్యమైన గుర్రం అది. ఆకాశవాణి అయ్యింది అక్కడ. నువ్వు నీ రాజ్యానికి వెళ్ళమంది ఆకాశవాణి. నీ రాజ్యానికి వెళితే నీకు రాజ్యం సంక్రమిస్తుంది. ఆ రాజ్యాన్ని నువ్వు ధార్మికంగా పరిపాలిస్తావు, భగవంతుణ్ణి సేవిస్తావు, చివరికి సద్గతిని సంపాదించుకుంటావు. రాజ్యానికి వెళ్ళమంది ఆకాశవాణి. ఆకాశవాణిని విని ఆ గుర్రం పైన ఎక్కి తన రాజ్యానికి వచ్చాడు. మాహిష్మత రాజు రాజర్షి తన కొడుకును గమనించాడు. తనెంత తప్పు చేసినా ఇప్పుడు తనలో మార్పు, కనువిప్పు కలిగింది తనకు. తను సార్థకుడయ్యాడు, తను పుణ్యవంతుడయ్యాడు. అది చాలనుకున్నాడు, అదే 10,000 అనుకున్నాడు మాహిష్మత రాజు. వైష్ణవుడైన తన కొడుకుకి ఆ రాజ్యాన్ని అప్పగించాడు. చూడండి, రాజ్యాన్ని ఎవరు ఏలాలంటే వైష్ణవుడైన వాడు రాజ్యాన్ని ఏలాలి. మా సౌభాగ్యం, మా గర్వము. మా ప్రధానమంత్రి వైష్ణవ క్షేత్రాలకు వెళతాడు, వెళ్ళి ఆ భగవంతుని ఆశ్రమాన్ని సంపాదించుకుంటారు వారు. అలాంటి ప్రధానమంత్రులు మాకు దొరికారనే గర్వం మాకు ఉండాలి. నిర్విరామంగా, నిష్కంటకంగా ధర్మాన్ని పరిపాలించాలి, ధైర్యంగా ధర్మాన్ని పరిపాలించాలి. అలా వైష్ణవుడైన తన కొడుకుకు, ఆ లుంపకునికి రాజ్యాన్ని ధారాదత్తం చేశాడు. చూడండి, అప్పుడు ధర్మలుంపకుడయ్యాడు, ఇప్పుడు అధర్మలుంపకుడయ్యాడు. ఎట్టకేలకు లుంపక అనే పేరు తనకు సార్థకమయ్యింది. యావత్సచాగతస్తత్ర తావదస్తమగాద్రవి. అలా రాజ్యాన్ని సంపాదించుకుని ధార్మికంగా తను ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. తనకు కూడా పెళ్ళయింది, తనకు కూడా మనోజ్ఞులైన కొడుకులు, సంతానం కలిగింది. తాను వృద్ధుడైన తరువాత రాజ్యాన్నంతా తన కొడుకుకు అప్పగించాడు. అప్పగించి తను అడవికి వెళ్ళి మళ్ళీ అక్కడ సాధన చేసుకుని అతి దివ్యమైన
సద్గతిని సంపాదించుకున్నాడట. ఆ సద్గతి మోక్షాన్ని సంపాదించుకున్నాడు. మోక్షం అంటే ఎలాంటిది? ఒక్కొక్కరు ఒక్కో విధంగా మోక్షాన్ని నిర్వచించారు. భగవంతుడవ్వడమే మోక్షం అని కొందరు, భగవంతునికి సమానులవ్వడం మోక్షం అని కొందరు, 21 దుఃఖాలను ధ్వంసం చేసుకోవడమే మోక్షం. ఆ 21 దుఃఖాలలో సుఖం కూడా ఒకటి ఉంది. సుఖం సుఖం కూడా ఉండదట మోక్షంలో. సుఖము ఉండదు, దుఃఖము ఉండదు, ఏమీ ఉండదు అసలు. దాన్ని మోక్షమని కొందరన్నారు. అలా పైకి ఎగురుతూ ఉండడమే మోక్షమని కొందరన్నారు. ఇలా మోక్షాలను విచిత్రంగా నిరూపించారు. కానీ భగవంతుడేమని చెప్పాడు? వేదవ్యాసదేవుల వారేమని చెప్పారు? పురాణం యొక్క అభిప్రాయం ఏంటి మోక్షం గురించి అంటే ఇక్కడ పురాణాన్ని మనం చూడాలి. గతః కృష్ణస్య సాన్నిధ్యే యత్ర గత్వా న శోచతి. భగవంతుని సన్నిధానానికి వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళిన తరువాత శోకముండదో, సుఖమే నిరంతరంగా ఉంటుందో అదే నిజమైన మోక్షం అని పురాణాలు మనకు చెబుతాయి. అలాంటి మోక్షాన్ని ఈ సాధన ద్వారా సంపాదించుకున్నాడు. ఎవరైతే సఫల ఏకాదశిని చేస్తారో వారి జీవితం సఫలమవుతుంది. తస్మిన్ జన్మని సఫలాయాశ్చ మాహాత్మ్యం శ్రవణాద్ధి విషంపతే రాజసూయ ఫలం ప్రాప్య వసేత్ స్వర్గే చ మానవ. ఎవరైతే ఈ సఫల ఏకాదశి వ్రతం యొక్క మహిమను వింటారో, శ్రవణం చేస్తారో రాజసూయ ఫలితం వారికి దక్కుతుందట. ఈ సఫల వ్రతం యొక్క మహిమను వినడం వల్లే రాజసూయ ఫలం దక్కుతుందంటే, దీన్ని వింటూ ఏకాదశిని భక్తితో ఆచరించినట్లయితే ఎంతటి అద్భుతమైన పుణ్యం మన వశమవుతుందో, మనకు సంప్రాప్తిస్తుందో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలా మార్గశీర్ష కృష్ణపక్ష ఏకాదశి యొక్క అతి దివ్యమైన మహిమను భగవంతుడు కృష్ణుడు ధర్మరాజుకు ఉపదేశించాడు. ఈ వ్రతం యొక్క ప్రభావాన్ని మనం తెలుసుకొని ఈ వ్రతాన్ని అనుష్ఠానం చేసి ఈ వ్రతాన్ని భగవంతునికి సమర్పించుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావియత్ పుణ్యం తదాప్నోతు గురుర్మమ.